So what you do to catch your hate and should be like this. No wrong that how do you do not just know you now. Mà nó rồi cứ có cái gì chưa dừng rồi có cái gì chưa dừng những cái thứ mà để từ cái là nó quá ra quên là sao xem mà chỉ gây rõ em quá rồi là tình trạng mà mình chân thật chẳng chưa được bây giờ cái này bỏ bỏ sao chỉ sẽ là nó quay cầu You're the tendy. We said about the eat. Young Julius did that. Hey, bye. Check the leak. Good we said about the eat. Young Julius did. Hey, bye. Why so serious, huh? But I push you, Millie. Young Julius did. Hey, bye. Check the leak. You're the from the eat. Young Julius did. Hey, bye. రండి వెల్కమ్ బ్యాక్ తాతయ్య ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా ఉంది నిజమే రండి కూర్చోండి తాతయ్య ఇక్కడ కూర్చో బాబు నీళ్ళు తాగుతారా నేను ఇప్పుడే తీసుకొస్తాను ఇఫాన్ మధ్యాహ్నం వస్తానని చెప్పాడు కదా చూడు ఎవరది హో నువ్వేనా లోపలికి రా రా లోపలికి రా తాతయ్య ఎవరొచ్చారో చూడండి అరే షియాగు నచ్చాడా ఎలా ఉన్నారు బాగున్నాను అక్కడే ఉన్నావే రా బాబు వెళ్ళి కూర్చో అమ్మాలిన్ తనకు కూడా నీళ్లు తీసుకురా అలాగే నా చెస్ బోర్డ్ కూడా తీసుకురా రా కూర్చో ఇప్పుడు సావిక వచ్చేసింది మీకు మంచి రోజులు రాబోతున్నాయి అయితే నేను విన్నాను మిస్టర్ షేన్కి ఏదో జరిగింది అని ఏంటి బ్రదర్ దాని గురించి ఏమిటో తెలుసా నీకు చూడు బ్రదర్ నేను అవన్నీ పట్టించుకోను సరే నాతో పాటు రండి వాసన అద్భుతంగా ఉంది లిన్ తాతయ్య ఎక్కడున్నారు తాతయ్య గారా ఆయన అక్కడే కూర్చున్నారు పాత ఫోటోలు చూస్తూ మునుపటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటున్నారు నువ్వేం చేస్తున్నావు అన్నయ్య అది
నా గదిలోకి నువ్వెందుకు వచ్చావు? సారీ అన్నయ్య, నేనేదో ఊరికే. ఇక్కడి నుండి వెళ్ళు. ఏమైంది? అడగకుండా ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్తాం పదా. ఈ చోటు ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పండి. మీరేం తినాలనుకున్నా హ్యాపీగా తినండి. ఓకే బ్రదర్, సరే చెప్పండి, మా నుండి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి? అరే, ఈరోజు పొద్దున జరిగిన విషయం. అక్కడికి పోలీసులొచ్చారు. మీకు తెలుసా, షేన్ని ఖచ్చితంగా పాయిజన్ కింగే చంపేస్తుంటాడు. కానీ అదావో పాయిజన్ కింగ్ మనిషిని నాకు తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. లావ్, వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. గుయాంగ్, నువ్వు సావికా పాయిజన్ కింగ్ ప్లేస్ తీసుకోగలదనుకుంటున్నావా? చూడు, నీకు చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు మిగిలింది మనం కొంతమంది మాత్రమే. మెయిన్ సరుకు ఎక్కడ్నుంచి వస్తుందో దాని బాధ్యత నాది. కానీ మీ ఇద్దరి గురించి మార్కెట్లో ఎవ్వరికీ తెలీదు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. నేనే వాణ్ణి నీ గదిలో నుంచి పుస్తకం తీసుకురమ్మని పంపించాను. అయినా నీకెందుకంత కోపం? ఇంటికి వచ్చిన వాళ్ళని భయపెడతావా? మీరు కోప్పడకండి తాతయ్య, తప్పు నాదే. నేను ముందే పర్మిషన్ తీసుకోవాల్సింది. అన్నయ్య, నన్ను క్షమించండి. నీకు క్లాస్ ఉందనుకుంటా. క్లాసులు మిస్ అవ్వకు. నీ ధ్యాసని కొంచెం వేరే వాటిపైన పెడితే చాలా బాగుంటుంది. ఏంటి, క్లాస్ ఉందా? కానీ నేను తనకీరోజు క్లాస్ లేదనుకున్నాను కదా బాబు. మరి నువ్వెందుకు వాడి మీద అంత కోపం? నాకు క్లాస్ ఉంది తాతయ్య. అన్నయ్య, నన్ను క్షమించండి. అరే బాబు. తాతయ్య, నేను మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. నేను వెళ్ళొస్తాను. అయ్యో బాబు. నేను డోర్ వరకు వస్తాను. ఏంటి మీరసలు? మీ వల్ల నన్ను కలవడానికి వచ్చేవాళ్ళు కూడా రావడం మానేసేలా ఉన్నారు. ఈ ఒక్క అబ్బాయి మాత్రమే నన్ను కలవడానికి వచ్చేవాడు. సరే వదిలేండి, మీకు నా మాటలు తప్పుగా అనిపిస్తాయి కదా. అందరి కోసం సూప్ చేశాను, ఇప్పుడే తీసుకొస్తాను. ఈ విషయం వదిలేయండి. చూడండి, ఫారెన్ మార్కెట్కి మాత్రం మీదే బాధ్యత. అలాగే జరగబోయే డీల్ గురించి జాగ్రత్తగా వినండి. ఒక ట్రాన్సాక్షన్లో 10% డబ్బులు నొక్కేయటం తప్పు కాదు. లావ్, విషయాన్ని అర్థం చేసుకో. ఒకసారి షియాంగ్రిన్తో మాట్లాడినవో మేమే అంతా చూసుకుంటాం. లేదంటే నువ్వే పాయిజన్ కింగ్ దగ్గరికి తీసుకువెళ్ళు. అలా వీలు కాదు. అయితే మార్కెట్ను ఒక లెడ్జర్ కంట్రోల్ చేయగలదనుకుంటున్నావా? నేనీ దందాలోకొచ్చి చాలా ఏళ్లయింది. అలాగని పాత కస్టమర్స్ మార్కెట్ గురించి నిర్ణయాలు తీసుకోలేరు. కానీ ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఏం చెప్పాలనుకుంటున్నావు? షేన్ కంప్యూటర్ ఇక్కడే ఉంది. ఇప్పుడు చెప్పు. నువ్వు పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటావు కదా. ఈ దందాలోని మాఫియా కింగ్నే నువ్వు తీసుకో. అతను కూడా ఏం చేయలేకపోయాడు. మరి మీరిద్దరేం చేయగలరు? అతను చాలా భయంకరమైన మనిషి. అతని ముందు మీరు వెంట్రుకతో సమానం. సరే వదిలేయండి. నేను చెప్పేది కాస్త నమ్మండి. తినండి తినండి. సరే, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటాయి. నాకు కాస్త ఇస్తావా? సార్, టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. హెయిర్ ఇంకా సెలైవ రెండింటిని మేము చాలాసేపు క్షుణ్ణంగా కంపేర్ చేశాం. ఇది ఓల్డ్ పాయిజన్ కింగ్ కొడుకు జాంగదని తేలింది. గుడ్ జాబ్. పాట్, వెంటనే ఇమ్మిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళు. వాళ్ళతో జాంగ్జూ ఫింగర్ ప్రింట్స్ గురించి మాట్లాడు. అలాగే సార్.
లావుగాడు తేడాగా ఉన్నాడు. లెడ్జర్ గురించి ఏం దాస్తున్నాడో అర్థం కావట్లేదు. ఒకవేళ లెడ్జర్ అతని దగ్గరున్నా అది మనకే మంచిదిలే. దాన్ని దొంగలించనన్నావు? దొంగిలించడం అంటే ఇల్లీగల్ అవుతుంది కదా. మనం డీసెంట్ మనుషులం, మనం అలాంటి పనులు ఎందుకు చేస్తాం? సరే, మనం పని చూసుకుందాం. నేను మళ్ళీ తర్వాత కలుస్తా. అంటే కొత్త పాయిజన్ కింగ్ నువ్వన్నమాట. టీమ్ హావ్, నీకు నా గురించి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అదావ్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఏం అడుగుతావో అడుగు. షేన్ ఎక్కడున్నాడు? ఇప్పటి నుంచి నువ్వు నా గురించి తప్ప ఎవరి గురించి తెలుసుకోక్కర్లేదు. షేన్ బ్యూరో నుంచి బయటకు వచ్చాక అతను హఠాత్తుగా మాయమైపోయాడు. మరిప్పుడు నాకు డబ్బెవరిస్తారా? నీకు షేన్ ఎంతిచ్చేవాడో నేను దానికి డబుల్ ఇస్తాను. చూడు, డబ్బు అయితే డబుల్ వస్తుంది, కానీ ఇప్పుడు నేను నీ దగ్గర పని చేయలేను. ఆఫీస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ నీకు షేర్ చేయడం కష్టం అవుతుంది. నాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ మాత్రమే. డబ్బు గురించి ఆలోచించకు. నాదిప్పుడు కేవలం ఒకే షరతు, మోసం మాత్రం చెయ్యొద్దు. సార్, జాంగ్జూ చైనాలో ఉన్నాడు. బహుశా పాయిజన్ కింగ్ కూడా ఉన్నాడనుకుంటా. అతను చాలా స్మార్ట్. అతని విషయంలో ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకోవాలి. సరిగ్గా చెప్పావు. సవిక నీతో ఎలిఫెంట్ గురించి తెలుసుకోమని చెప్పింది కదా? ఇంకా తెలీదు సార్. నేను ఒకసారి గుయాంగ్తో మాట్లాడితే తర్వాత చెప్పగలను. అయినా మీకు విషయం చెప్పాలి సార్. ఏంటి చెప్పు. సార్, నాకు తెలిసి నేను పనిలో బెటర్ అయ్యాను అనుకుంటా కదా? మరీ అంత ఎగిరి పడకు, అర్థమైందా? అంటే నేను చెప్పేది, లావో దగ్గర షేన్యూ అకౌంట్ బుక్ ఉంది. నిజంగానా? అతనే స్వయంగా చెప్పాడు. అతను షేన్ కంప్యూటర్ నుంచి తీసుకున్నాడు. లెడ్జర్ కంప్యూటర్లో ఉంది కదా? ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయి. అలాగే నాతో టచ్లో ఉండు. ఎస్ సార్. సరే, ఇక వెళ్ళు. నాకు ఒక విషయం తెలిసింది. చూడు, నాలో చాలా లోపాలున్నాయి, కానీ ఒక ప్రత్యేకత ఉంది, విశ్వాసం. కానీ అది డబ్బు కోసం మాత్రమే. నేను విన్నాను నీ భార్య పిల్లల్ని డ్రగ్ డీలర్స్ చంపేశారని. పన్నెండేళ్ల క్రితం నేను డ్రగ్ లార్డ్ ఏకుని పట్టుకున్నాను. అతని ట్రయల్ పీరియడ్లో అతని భార్య సూసైడ్ చేసుకుంది. అతను బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు అర్ధరాత్రి మా ఇంట్లోకి చొరబడి నా భార్య మరియు కొడుకుని చంపేశాడు. నేను కూడా అతన్ని అక్కడే చంపేశాను. తప్పలేదు. నీకు తెలుసా, నాకు అందరికంటే కోపం ఎవరి మీద ఎక్కువగా ఉంటుందో? నా మీదే. జరిగిన దాంట్లో ఆ ఇద్దరి ఆడవాళ్ళు చేసిన తప్పేం లేదు. నాకు ముందే తెలుసుంటే నేను వారిద్దరిని కాపాడేవాణ్ణి. సావిక, విషయం ఏంటంటే నువ్వు ఏ దారిలో నడుస్తున్నావు అనేది నాకు అనవసరం. మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే నువ్వు లైఫ్లో చేస్తున్నది ఏదైనా సరే డబ్బు వస్తుందా లేదనేది చూడాలి. అన్నిటికంటే అదే ముఖ్యం. మనకు డబ్బు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని డబ్బులు అడుగుతున్నావో
పని కూడా అలాగే చేయాల్సింది. నాకు షేన్తో మంచి సంబంధం లేదు. నేను కోరుకునేది నీతో కూడా అలా జరగకూడదని. ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉంటే నా టీంలోకి స్వాగతం. బయోటెక్నాలజీ 20 ఏళ్ల క్రితం నడితే అప్పుడు అది మాకు చాలా కొత్త. దాన్ని బయో ఇంజనీరింగ్ అని కూడా పిలుస్తారు. బయో ఇంజనీరింగ్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్, సెల్ ఇంజనీరింగ్, ఎంజైమ్ ఇంజనీరింగ్, అలాగే ఫర్మెంటేషన్ ఇంజనీరింగ్. జెనెటిక్ ఇంజనీరింగ్ని జెనెటిక్ టెక్నాలజీ అని కూడా అంటారు. దాన్ని నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గానిజంలో జెనెటిక్ మెటీరియల్ని వేరే క్రీచర్లో ఇన్సర్ట్ చేస్తారు. దాంతో వాటిల్లో కొత్త ట్రేట్స్ గమనించవచ్చు. కానీ ఆ ట్రేట్స్ ఎవరైతే ఇచ్చారో దాని పరిస్థితి ఏంటి? టార్గెట్ జీన్. ఇప్పుడు టార్గెట్ జీన్కి ఒక స్టేబుల్ క్యారియర్ అవసరం ఉంటుంది. ఆర్గానిజంని డొనేట్ చేసే వాళ్ళని మనం డోనర్ అని పిలుస్తాం. ఇక వేరే ఆర్గానిజంని రిసెప్టర్ అని అంటాం. ఆ తర్వాత టార్గెట్ జీన్ రిసెప్టర్లోకి ప్రవేశిస్తుంది. సరే, ఈరోజు క్లాస్ ఇక్కడితో ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. తాతయ్య ఇంటికి వెళ్ళిపోయారు. త్వరలోనే జాంగ్ని పట్టుకుంటారు. సరే, అదంతా వదిలేసి నేను నీతో ఒక విషయం చెప్పాలి. నీతో ఇంతవరకు ఆ విషయం చెప్పలేదు. కెప్టెన్ లియూ చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. నాకు పీడకళ్ళు వచ్చేవి, చాలా కోపం వచ్చేది. ఎవరిని కలిసేవాడిని కాదు. కానీ ముందు కంటే ఇప్పుడు బాగున్నాను. ఒకరు నాతో చెప్పారు, మార్గమే అన్నింటికంటే ముఖ్యమైందని. నా వల్ల నేను ప్రతిసారి చాలా ఇబ్బందులు పడ్డాను. నా వల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావని కూడా తెలుసు. యాక్సిడెంట్ జరిగిన రాత్రి నువ్వు నాతో ఏం చెప్పాలనుకున్నావు? చాలా రోజులుగా మనం సరిగ్గా మాట్లాడుకోలేదు. అయితే అద్భుతం జరిగింది. ఇప్పుడు మార్కెట్ మన సొంతం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎలిఫెంట్ గ్యాంగ్ అతని సరుకు వెనకాల పడ్డారు. అతన్ని దీన్ని తెలుసుకోవడానికి 3 రోజులు గడువిచ్చాడు. అంటే ఆ అబ్బాయే పాయిజన్ కింగా? కానీ అతను చాలా చిన్నవాడు. ఒకవేళ అతనే పాయిజన్ కింగ్ అయితే మరి అతను మనతో ఎందుకు పరిచయం పెంచుకుంటాడు? నాకు తెలిసి అతను నిర్దోషి అనుకుంటున్నాను. అది మనకు అనవసరం. పాయిజన్ కింగ్ ఇంతవరకు అసలు ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే మన వెనకాల ఉండాలనుకుంటున్నాడేమో. అయితే మనకు ప్రమాదం లేదు కదా? పాయిజన్ కింగ్కి మనతో ఎలాంటి అవసరం లేదు. ప్రస్తుతం ఎదురు చూడాల్సిందే.
సార్ మీరు లవ్ను తప్పించాలనుకుంటున్నారా? ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? షేన్ క్లబ్లో. అది వాళ్ళ బేస్ ఏరియా. మనం ఇంకా ఎదురు చూడాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా ఆలోచించుకో. అతన్ని ఇక్కడ తీసుకురా, ఆ తర్వాత కంప్యూటర్ వెతుకు. కంప్యూటర్? ఒకవేళ డిస్క్ ఉందంటే కంప్యూటర్ కూడా ఉంటుంది. నేను నీతో షెన్ క్లబ్ అంతా గమనించమని చెప్పాను. నీకేదైనా దొరికిందా? లేదు సార్. అలాగే. మిస్టర్ షేన్ ఈ మధ్య బిజీగా ఉంటున్నారు. మీ దగ్గర ఆర్డర్స్ ఉన్నాయని నేను విన్నాను. అదావో మిమ్మల్ని కాంటాక్ట్ చేశాడా? జౌకియాన్ ఉన్నాడా ఇక్కడ? ఎవర్రా పేరు పెట్టి పిలిచింది? అయ్యో మీరా? మీకేం కావాలో చెప్పండి. జౌకియాన్ అంటే నువ్వేనా? అవును నేనే, జౌకియాన్. అంటే చాలా ఏళ్లుగా నన్నెవరూ పేరు పెట్టి పిలవలేదు కదా, అందుకే. జౌకియాన్, షేన్ మిస్సింగ్ కేసులో మీ హస్తం ఉందని అంటున్నారు. మాకు కోఆపరేట్ చేసి మాతో వచ్చేయండి. ఇది మీ అరెస్ట్ వారెంట్. అరే మీరేం మాట్లాడుతున్నారు? నాకు ఆ విషయంతో అసలు సంబంధమే లేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ని. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వేం చెప్పాలనుకున్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పు. సార్ నేనే ఇదంతా చేశానని మీరు అనుకుంటున్నారా? సార్ నేను చెప్పేది వినండి ప్లీజ్. నేను అసలు ఏ తప్పు చేయలేదు. ఎలిఫెంట్ గురించి ఏమైనా తెలిసిందా? పాయిజన్ కింగ్, షేన్ యూ, ఇంకా లావో ముగ్గురు తన గురించి వెతుకుతున్నారు కానీ ఇంతవరకు ఏమీ తెలియదు. ఇక సావికేమో 3 రోజులే చెప్పమంటుంది. చూస్తుంటే ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. మనల్ని ఏమైనా టామ్ క్రూజ్ అనుకుంటుందా? నేను ఇప్పుడు బయట నుంచే వస్తున్నాను. నాకేం దొరకలేదు. ఈ డీల్స్ ఎలా జరిగావో తెలీదు. నువ్వు ఓల్డ్ కేతో ఎన్నో రోజులు ఉన్నావు కదా, మరి నీకెందుకు తెలీదు? నీకెందుకు ఇన్ఫర్మేషన్ లేదు? నీకే అందరికంటే ఎక్కువ తెలియాలి కదా. బ్రదర్, ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియాలని లేదు కదా. అతనికి కూడా ఏం తెలీదు. ఆ విషయం నాకు తెలుసు. అయినా అదెవరో కానీ డీల్ చేసేటప్పుడు మొహం కవర్ చేసుకుంటున్నారు. అతను ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఏమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు. డీల్ చేసేటప్పుడు మొహం చూపించడం లేదు. ఆ తర్వాత ఏమన్నావు? ఎవరూ చూడలేదు. అరే ఇదే కదా బ్రో, నువ్వే నిజంగా టామ్ క్రూజ్వి. నాకు కావాల్సింది కూడా ఇదే. నువ్వు రాగానే నాకు మొత్తం అర్థమైపోయింది. అసలు విషయం ఏంటి? త్వరగా చెప్పు. ఎలిఫెంట్ ఎవరన్నది ఎవరికీ తెలీదు. అసలు తను ఉన్నాడా లేదన్నది కూడా ఎవరికీ తెలీదు. ఒకవేళ మనం సక్సెస్ అయితే తెలుసా ఏం జరుగుతుందో? కానీ వాళ్ళని ఎలా నమ్మిస్తావు? మనం నిజమైన ఎలిఫెంట్ని వెతుకుతున్నామని. ఇంతకు ముందు మనం షేన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను కాస్త సరుకు తీసుకొచ్చాను. కానీ ఈ విషయాన్ని నేను ముందు సీనియర్స్కి చెప్పాలి. ఒక్కనే నిర్ణయం తీసుకోలేను కదా. అర్థమైందా లేదా? సరే, అయినా సరే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్ సార్. బ్రో, నాకు రూల్స్ బాగా తెలుసు. టెన్షన్ పడకు. అలాగే, కానీ మనం దీన్ని కూర్చొని చాలా బాగా ప్లాన్ చేయాలి. అవును. ఏమైంది? నా రైటింగ్ బాగోదు. అలాగా? ఇలా చూడు, నీకు మంచి అవకాశం వచ్చింది. నోరు మూసుకొని దాన్ని యూజ్ చేసుకో. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పటికీ దొరకదు. అరే వెళ్ళే. సరే సరే వెళ్తాలే, ఆగు. మహారాజు గారు చెప్పింది బానిసలు పాటించాలి కదా. సార్ అది ఈ కంప్యూటర్ ఉంది చూడండి.
దాన్ని మిస్టర్ షేన్ నాకిచ్చాడు. ఈ విషయంలో నా తప్పేం లేదు. షేన్ని చివరిసారిగా ఎప్పుడు కలిసావు నువ్వు? పోయిన వారంలో కంపెనీ మీటింగ్ అప్పుడు. నిన్న రాత్రి నువ్వు తనని కలిసావా? చెప్తున్నాను కదా సార్, నేనైతే నిన్న ఒక్కడనే వెళ్ళిపోయానని. కానీ ఇంకొక విషయం సార్, నేను వాంటెడ్లో ఉన్న 2 అబ్బాయిల్ని చూశాను. అవును, ఒకవేళ వాళ్ళ గురించి చెప్తే మీరు నన్ను వదిలేస్తారు కదా? సార్, ఒక కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది. తనకు పేపర్ ఇవ్వండి. తను చెప్పేదంతా రాయమని చెప్పండి. లావోని అరెస్ట్ చేశారని విన్నానా? అవును సార్, షేన్ కంప్యూటర్ ఆయన ఇంట్లోనే దొరికింది. దాంట్లో కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడే వస్తాను. మెయిల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా? ఇంతవరకు దొరికినవన్నీ మొత్తం ఫేక్ అడ్రస్లే ఉన్నాయి. సరైన అడ్రస్ ఇంతవరకు దొరకలేదు. దొరికింది, కానీ దీన్ని చైనా నుంచి పంపించారు. ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియలేదు. డొమెస్టిక్? ఫారెన్ బయర్ అయితే కాదు కదా? ఇంకోసారి ప్రయత్నిస్తాను. ఏదో తేడాగా ఉంది. ఎలిఫెంట్ రిప్లై ఇచ్చాడు. PG 127 50 కిలోస్ ఒకేసారి మొత్తం పేమెంట్. రిప్లై ఇవ్వు. ఏం చెప్తావంటే నువ్వు ఇలా చెప్పు. ఫార్ములా ఇస్తే ఒకేసారి ట్రాన్సాక్షన్, ప్రైస్ తర్వాత చెప్తాను. మీరింత త్వరగా పనిచేస్తారని నేను అనుకోలేదు. రేపు అతన్ని తీసుకురండి. రేపు చాలా మంది ఉంటారు, త్వరగా తీసుకొస్తారు. అయితే ఎప్పుడు తీసుకొస్తావు? ఎలిఫెంట్ మనుషులు అంత తేలిగ్గా నమ్మరు. పాయిజన్ కింగ్తో ఒంటరిగా కలవాలనుకుంటున్నారు. ఈ విషయం అర్థం చేసుకో. ఎంత మాల్ డీల్ చేస్తున్నారు? 5 కిలోలు. ఎప్పటి వరకు అరేంజ్ అవుతుంది? ఎనీ టైం. దాని గురించి ఆలోచించుకో. రేపు మధ్యాహ్నం 2ంటికి డీల్ ఫైనల్ చేయండి. అతను చెప్పాడు పాయిజన్ కింగ్ కూడా రావాలని, లేదా డీల్ క్యాన్సిల్ అన్నాడు. అలాగే, స్వయంగా వాళ్ళే వెళ్తారు. అయితే ఇప్పుడు కేసు మన చేతికి చిక్కింది. ఇది మంచి విషయం. ఇక చూస్తుండ ఆఫీసర్, ఇప్పుడు పాయిజన్ వంతు. సార్, మనం
మన ఇన్వెస్టిగేటర్స్కి సహాయం చేయాలి. కానీ సార్, నేను డైరెక్ట్గా మీకు రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు హావ్ మీద నమ్మకం లేదు. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయితే మనం ఇప్పటివరకు కష్టపడిందంతా వృధా అయిపోతుంది. లోపలికి రా. ఎలా ఉన్నారు ఆఫీసర్? కూర్చో. అయితే నేను సారీ సార్, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే మాట్లాడు. హలో సవిక మేడం, ఏం జరిగింది? ఈరోజు ఏదైనా జరగబోతుందా? లేదు, ఇప్పటివరకైతే ఏం లేదు. నేను తెలుసుకుంటాను. తెలుసుకో. తను బ్యూరోలో ఏదైనా తెలిసిందని అడుగుతోంది. ఆఫీసర్, హావు నిజంగా ఈసారి చాలా మంచి పని చేశాడు. నువ్వు అతని మీద అనవసరంగా అనుమానపడ్డావు. సరేలే, అదంతా వదిలే, మీతో తర్వాత చెప్తాను. హావ్, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తావు. మరి పోలీసు ఎందుకు అయ్యావు? నేనైతే ఇప్పటి వరకు నిన్ను వాళ్ళ గూఢచారి అనుకున్నాను. సార్, మీ ఇన్వెస్టిగేటర్స్ కారణంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇప్పటి వరకు షేన్ వరకు చేరుకున్నాను, కానీ ఈ టైంలోపు కేసు క్లోజ్ చేయాల్సిందే. సరేలే, ఇక అతన్ని మీరే చూసుకోండి. నువ్వు నా దగ్గరే దాచిపెడతావా? సరే వదిలేయండి సార్. ఇప్పుడు మీరే చెప్పండి. ఈ డ్రగ్ డీలర్స్ అయితే చాలా షార్ప్గా ఉంటారు. నేను ఎవరిని తేలిగ్గా నమ్మలేను. నేను చేసేది తప్ప చెప్పండి. ఎలుకని కన్న నుంచి బయటికి రప్పించాలంటే ఓపిక పట్టాల్సిందే. ఇంతవరకు ఎదురు చూశారు కాబట్టి ఇంకొంతకాలం చూద్దాం. సార్, మీరేం ఆలోచించకండి, అలాగే జరుగుతుంది. వెరీ గుడ్. మిషన్ మొదలు పెట్టండి. ఎస్ సార్. ఎస్ సార్. హావ్, లోపల జరిగింది నాకేమాత్రం తెలియదన్నట్టుంటాను. నువ్వు కూడా అలాగే ఉండు, ఓకే? గ్యారంటీ ఇవ్వలేను, కానీ తప్పకుండా ట్రై చేస్తాను. మీరు మీ ప్రతి ప్లాన్ని నాకు చెప్పాలి. నేను అప్పుడే మిమ్మల్ని నమ్మగలను. సరే, అలాగే. ఇప్పటి నుంచి నువ్వు కూడా నా దగ్గర ఏది దాయకూడదు. నేను నీ దగ్గర ఏం దాయను. చూడు, ఇప్పుడు నీ వంతు. ఈసారి మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా చేస్తాను. కామ్రేడ్స్, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి మిషన్ మొదలవుతుంది. కంట్రీ టీ పాయిజన్ కింగ్ స్వయంగా ఈ డీల్లో పాల్గొంటాడు. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. 5 ఏళ్లుగా మనం అతని కోసం ఎదురు చూస్తున్నాం. ఈసారి అవకాశాన్ని చేజార్చుకోకూడదు. ఇప్పుడు మనం ఈ డ్రగ్ ఆర్గనైజేషన్ని వేళ్లతో పాటు పెకిలించాలి. మనం అతన్ని వెంటనే అక్కడే అరెస్ట్ చేయాలి. ఎవరు ఏ తప్పు చేయకూడదు. అలాగే ఇంకో విషయం, మీ కారణంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి ఏదైనా చేయబోయే ముందు 10 సార్లు ఆలోచించండి. టార్గెట్ తప్పించుకోకూడదు. సీసైడ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మరీ అంత ఆలోచించుకో. ఈసారి మందే గెలుపు. ఆలోచించటం లేదు, కాస్త ఎక్సైటెడ్గా ఉంది. 2 ఏళ్లుగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. దావ ఎందుకు రాలేదు? పాయిజన్ కింగ్తో కలిసి వస్తాడు. ఇంత పెద్ద డీల్కి కేవలం మనిద్దరమే వచ్చావా? నువ్వు షూర్గానే ఉన్నావా? ట్రాన్సాక్షన్ చాలా పెద్దది కాబట్టి తక్కువ మంది ఉండడమే మంచిది. మీ ఇద్దరికంటే బెటర్ ఇంకెవరుంటారు చెప్పండి?
కార్ వచ్చింది, అందరూ అలర్ట్గా ఉండండి. వాళ్ళు వస్తున్నారు. పాయిజన్ కింగ్ ఎక్కడా? దారిలో ఉన్నారు. ముందు నాకు సరుకు చూపించు. రిపోర్ట్. టార్గెట్ కార్లో నుంచి దిగడం లేదు. ఐ రిపీట్, టార్గెట్ కార్లో నుంచి దిగడం లేదు. పదిహేను నిమిషాలు అవుతుంది, ఇంతవరకు అతను రాలేదు. డీల్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగు, కాల్ చేస్తాను. ఇక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. అలాగే, ఆయన వచ్చేశారు. నేనెళ్ళి తీసుకొస్తాను. నేను కూడా వస్తానా? వద్దు, మీరిక్కడే ఉండండి. టార్గెట్ లోపలికి వస్తున్నాడు. ఫేస్ రికగ్నిషన్ ఆన్ చేయండి. ఓకే. సార్, మొహం కనిపించడం లేదు. హుడీ వేసుకున్నాడు.言字中结局早已预测，别去错过时间在聚合。脱掉阴霾外壳，手捧着露出芽的百合，让这份爱慢慢建起你我未来。穿越拥挤心海。